రేయ్, తూర్పు వెళ్ళే రైలు వస్తుంది, లేవండ్రా. ఒరే అరబాబు, ఎక్కడికి వెళ్తున్నా? తూర్పు వెళ్ళే బండి వస్తుంది కదా, తేజీకి వెళ్ళాలి. ఎందుకు? అవును ఎందుకు? నువ్వు మధ్యలో అయిపోయి మర్చిపోయాను. అవును ఎందుకురా? సర్పంచ్ గారు సరుకులు కానీ తెమ్మన్నారేంట్రా? అవును రోయ్, ఇప్పుడు గుర్తొచ్చింది. శ్యామలా, ఏంటోదినా? కొంచెం స్టేషన్ వరకు వెళ్ళొస్తావా? దేనికి? దేనికంటావేంటి, మనకు కావలసిన సరుకులన్నీ తూర్పు వెళ్లే బండిలోనే కొనితేస్తాం. బండి వెళ్లేలోపే మనం అవి కొని తెచ్చుకోవాలి. నీకు తెలుసు కదా. నిజమే గాని పొయ్యి మీద కూరుంది. నేనే నీకు చెప్దాం అనుకుంటున్నాను. నువ్వే వెళ్ళి నాకు కూడా సరుకులు తెచ్చిపెట్టొదినా. పొలానికి వెళ్ళాలి, ఇప్పటికీ చాలా ఆలస్యం అయిపోయింది. అయినా ఎవరికే సహాయం కావాలన్నా అడిగిన వెంటనే చేసి పెట్టే రాధమ్ముందిగా, రాధమ్మకి చెప్తే సరి. నిజమే, కాని రాధమ్మ ఇంట్లో లేదు. కాసేపైనా ఉన్న చోట ఉండదు కదా, ఎక్కడుందో ఏం చేస్తుందో. ఏమిటి అంత సంతోషంగా ఉన్నా? ముందు నువ్వు తీసుకో. ఏమిటి విశేషం? అదంతా చెప్పే తీరిక లేదు. ఊర్లో చాలా మంది నోరు తీపి చేయాలి. పుల్లయ్య తాత, ఈ స్వీట్ తీసుకో. ఎందుకు తీసుకో. అందరి నోళ్ళు తీపి చేస్తున్నామంటే ఏదో ఈ విశేషమే జరుగుంటది. సీతదినా, ఇది తిను. ఏంటి రాదా, ఏంటి విశేషం? వయసులో ఉన్న పిల్ల నోరు తీపి చేస్తుందంటే మంచి సంబంధం ఏదో వచ్చుంటుంది. ఒరే బిళహరి, ఏంటక్కా? స్వీట్ తీసుకో. ఈరోజు పండగ కూడా కాదు, అయినా స్వీట్ ఇస్తున్నావు అంటే ఏదో విశేషమే ఉంది. ఉంది, కానీ అది చెప్పకూడదు, రహస్యం. మామూలు విషయం అయితే ఒకటే, రహస్యం అయితే ఇంకోటి ఇవ్వాలి. ఒకటి రెండేంటి, అన్నీ తీసుకోండి. లక్ష్మి, నువ్విక్కడున్నావా? నీకో శుభవార్త చెప్పాలని పొద్దుటి నుంచి వెతుకుతున్నాను. ఈ రోజు నాకు చాలా సంతోషంగా ఉంది. అందరికి స్వీట్లు కూడా ఇచ్చాను. నీకిష్టమైంది నీకు ఇస్తానులే గాని ఆ శుభవార్త ఏంటని ఎవ్వరు అడిగినా చెప్పలేదు తెలుసా? నువ్వు నా ప్రాణం కాబట్టి నీకు చెప్తానులే, కానీ నువ్వెవ్వరికి చెప్పకూడదు, సరేనా? వెళ్ళు. నాకు పెళ్లి సంబంధం చెడిపోయింది. అన్నయ్య తొందర భోజనం పెడతాను. భోజనం ఎందుకులే అమ్మా, ఆ స్వీట్ లేదు నాకు పెడితే నేను తింటానుగా. ఏ ఊరందరి నోరు తీపి చేసిన దానివి అన్న నోరు మాత్రం తీపి చేయవా? అది కాదన్నయ్య. ఏది కాదే? ఊరంతా నోరు తీపి చేసింది, దానికి ఏదైనా పెళ్లి సంబంధం కుదిరిందా అని అడిగితే లేదు, దాని పెళ్లి సంబంధం చెడిపోయింది అని చెప్పనా? నేను ఆ సంబంధం చెడిపోయింది అని బాధపడుతుంటే నువ్వు సంతోషంగా ఉన్నావా? అంటే నేను చేసిన పని నీకు ఇష్టం లేదనే అర్థం? అవును, నాకు పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదని చెప్పినా వినకుండా సంబంధాలు తెచ్చావు. ఏమిటమ్మా మాటలు? జీవితంలో ఆడపిల్లకి పెళ్ళనేది ఒక ముఖ్యమైన ఘట్టం. పెళ్ళైతే భర్త, అత్త, మామ, ఆడపడుచులు, మరుదులు, తోడికోడళ్ళు, వాళ్ళందరితో బంధాలు, అనుబంధాలు, కొత్త జీవితమే వస్తుందమ్మా. కానీ అన్నయ్య ఉండడు కదా. నాకు పెళ్ళై వెళ్ళిపోతే నువ్వు ఒంటరివాడు అయిపోతావు. చిన్నప్పటి నుంచి నిన్ను విడిచి ఒక్కరోజు కూడా లేను. ఇప్పుడు జీవితాంతం దూరంగా ఎలా బతకగలను? నేను మాత్రం నిన్ను చూడకుండా ఉండగలను. అయినా తప్పదమ్మా. ఆడపిల్లన్న తరువాత ఏ రోజుకైనా మరో ఇంటికి వెళ్లాల్సిందేనమ్మా. నువ్వు పెళ్లి చేసుకొని పిల్లా పాపలతో సంతోషంగా ఉంటే
నాకు చూడాలనుందిరా. నీ స్నేహితులందరికీ పెళ్లిళ్ళు అయ్యాయా లేదా? అయ్యాయిలే. మరి ఇంకేంటి? సుమతికి అన్నంటే ఎంత ప్రేమ, అయినా అది పెళ్లి చేసుకోలేదా? సంతోషంగా కాపురం చేసుకోవటం లేదా? ఆ సీనిగాడికి చెల్లెలంటే ఎంత ఇష్టం. ఆ అమ్మాయికి మంచి సంబంధం తీసుకురాలేదా? పెళ్లి చేసి పంపలేదా? చెప్పమ్మా, నేను చెప్పిందంత నిజమేగా? అలాగే నువ్వు కూడా పెళ్లి చేసుకోమ్మా. నువ్వు చెప్పినవన్నీ నిజమే, కానీ సుమతికి సీనుకి అమ్మా నాన్న అందరూ ఉన్నారు, మనకెవరున్నారు? నేను వెళ్ళిపోతే నిద్ర లగవగానే నువ్వెవరి మొహం చూస్తావు? నీకు భోజనం ఎవరు పెడతారు? నీకు ఇష్టమైన చేపల కూర ఎవరు చేస్తారు? వారం వారం నీకు తలంటు స్నానం ఎవరు చేయిస్తారు? అసలు నీ గురించి ఎవరు పట్టించుకుంటారు? నేను పెళ్లి చేసుకుంటే ఆ పనులన్నీ నా భార్య చేస్తుందిలేమ్మా. అది ముందు ఆ పని చెయ్యి. అప్పుడు నాకు అమ్మలాంటి వదినొస్తుంది. నీకు ఏ పని ఎలా చెయ్యాలో నేర్పించి ఆమె నిన్ను బాగా చూసుకుంటుందనే నమ్మకం కలిగాక అప్పుడు నేను పెళ్లి చేసుకుంటాను. మీ ఇద్దరే నా పెళ్లి చెయ్యండి. అప్పటికి నువ్వు ముసల్దానం అయిపోతావు గాని ముందు నువ్వు పెళ్లి చేసుకోమ్మా. ముందు నువ్వే చేసుకో. ఆడపిల్లని ఇంట్లో పెట్టుకుని నేను పెళ్లి చేసుకోకూడదమ్మా. నేను అమ్మకు మాట కూడా ఇచ్చాను, చెల్లెలకు ఏ కష్టం రాకుండా చూసుకుంటానని ఒట్టు కూడా వేశాను. ఒట్టేసింది అమ్మకే కదా, ఒట్టు తీసి గట్టు మీద పెట్టు. అలా అనకమ్మా, మాటిస్తే ప్రాణం ఇచ్చినట్టే అనేదమ్మా. అమ్మని కాపాడుకోలేకపోయినా అమ్మ మాటను కాపాడుకోవాలి. నువ్వు అమ్మ పేరు చెప్పినా నేను విన్ను. కొంచెం నా మాట వినమ్మా. సరే, ఒక పని చేద్దాం. ఏంటో చెప్పు. చెప్పిన తరువాత మళ్ళీ చెయ్యను అనకూడదు. అన్నావంటే ఈ అన్నయ్య మీద ఒట్టే. అన్నయ్య, ఒట్టేందుకు చెప్పు, వింటాన్లే. నువ్వు పెళ్లి చేసుకున్న 10 రోజుల తరువాత నేను కూడా పెళ్లి చేసుకుంటాను, సరేనా? 10 రోజుల్లో చేసుకుంటావా? చేసుకుంటానమ్మా, సరేనా? సరే. అది ఇప్పుడు నాకు సంతోషంగా ఉంది. ఇక చూడు నీ పెళ్లి ఎలా చేస్తాను. భోజనం వడ్డిస్తాను, కాళ్ళు చేతులు కడుకురా అన్నయ్య. అమ్మా, నేనున్నంత వరకు చెల్లెలకు ఏ లోటు రానివ్వదు. నువ్వు నాకు దాన్ని ఏ పరిస్థితుల్లో అప్పగించావో నేను ఎప్పటికీ మర్చిపోలేను. నేను వచ్చేసాను కదమ్మా, ఏడోకు ఏడోకు, ఏడోకు. దీన్ని నేను చూసుకుంటాను, నువ్వు పడుకో అమ్మా. పాపని నేను ఆడిస్తాను. ఏడోకు, నేను వచ్చేసాను కదా, ఏడోకు ఏడోకు. ఏ ఇటు చూడు, ఏడోకు ఏడోకు. రెక్కలు రాకముందే నీకు నీ చెల్లెళ్ళు అప్పగించేసి మిమ్మల్ని అనాథల్ని చేసి వెళ్ళిపోతున్నాను రా. నన్ను క్షమించిన అయినా నీ కూతురున్నంత వరకు నీ చెల్లిని బాగా చూసుకోయ్యా. నువ్వు మమ్మల్ని వదిలి వెళ్ళకమ్మా. చెల్లినే కాదు, నిన్ను బాగా చూసుకుంటాను. వద్దమ్మా. ఏ చిన్న కష్టం రాకుండా చూసుకో, అది జాగ్రత్తరా. అమ్మా, నీకేం కాదమ్మా, నేనున్నానమ్మా. కన్నీళ్ళు పోయినని మర్చిపోకు. అమ్మా అమ్మా, మాట్లాడమ్మా, కళ్ళు తెరవమ్మా, లేమ్మా. అమ్మా అమ్మా అమ్మా,
సత్యం, బాబాయ్ ఒరే, పోయినమ్మ ఎలాగో తిరిగి రాదు. ఉన్న చెల్లెల గురించి ఆలోచించు. నిజానికి నేనే మీ బాధ్యత తీసుకోవాలరా. కానీ నా ఇంట్లో ఆడదిక్కులేదు. మీకంటూ బంధువులు ఉన్నది ఆ నలుగురే. రేపొద్దున ఎవరి దారిని వాళ్ళు వెళ్ళిపోయేలాగా మిమ్మల్ని తీసుకెళ్ళమని అడుగు. ఎంతైనా అయిన వాళ్ళ దగ్గర ఉన్నట్టు పరాయి వాళ్ళ దగ్గర ఉండలేమురా. వెళ్ళరా, వెళ్ళి. మనం పొద్దున్నే ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలి, లేదంటే ఆ దరిద్రం మనకంటుకునేలా ఉంది. అది నిజమే. ఏంటి? మమ్మల్ని మీ ఇంటికి తీసుకువెళ్ళండి పిన్ని. మాదే లక్క పెడతాంత ఇల్లు, అందులో మీరుండలేర్రా. ఎలా ఉన్నా పర్వాలేదు పిన్ని, మమ్మల్ని తీసుకువెళ్ళండి. ఒరేయ్, మీ పరమేశం బాబాయ్ బాగా సంపాదించాడ్రా. ఇల్లు కూడా పెద్దదిరా. ఇక్కడికంటే అక్కడే బాగుంటుంది. వెళ్ళరా. వెళ్ళరా, వెళ్ళు. బాబాయ్, మేము నీతో వస్తాం బాబాయ్. అది కాదురా. మీరూరుకోండి. మీ అమ్మ శకుంతలకు చాలా సహాయం చేసిందిరా. మీ అమ్మకేమన్నా అయితే శకుంతల మిమ్మల్ని తీసుకెళ్తానని మాట కూడా ఇచ్చింది. మీరు వాళ్ళతోటి వెళ్ళండి. వాళ్ళని అడిగాను పిన్ని, ఇల్లు చిన్నదంటున్నారు. మా ఇద్దరికీ ఇంత చోటు చాలు, ఎలాగైనా అక్కడే ఉంటామని అడగరా. ఎల్లరా. నేను చెప్పినట్టు చెయ్యండి. చేద్దాం. అడుగు, మళ్ళీ వచ్చాడు. మళ్ళీ వచ్చావేంట్రా? వాళ్ళని అడగలేదా? మీ ఇల్లు ఇరుగ్గా ఉన్నా పర్వాలేదు, మమ్మల్ని తీసుకెళ్ళండి పిన్ని. కావాలంటే నేను బయటే పడుకుంటాను. చెల్లెల కింద చోటిస్తే చాలు. అంటే నలుగురు నన్ను రాక్షసు అనుకోవాలా? మేం తినడానికి అక్కడ దిక్కులేదు. మీ ఇద్దరిని పోషించడం మా వల్ల కాదు. అలా అనకు పిన్ని, మాకు మీరు తప్ప ఇంకెవరున్నారు? ఏ, వాళ్ళు ఉన్నారుగా. ఈ ఏడుపేదో అక్కడ ఏడవండి. అడగంగానే ఎవరూ ఒప్పుకోరు. ఇంకోసారి వెళ్ళి అడుగు. ఏమండి, వాడి దారి ఖర్చులకు ఏమైనా డబ్బులివ్వండి. అలాగే, డబ్బులు చొక్కాలా ఉన్నాయి, తీసుకొస్తా. ఆగు బాబాయ్, నాకు డబ్బులొద్దు బాబాయ్, మమ్మల్ని తీసుకెళ్ళండి పిన్ని. దీని మొహం చూసైనా రానియండి పిన్ని. చిన్న పాప కదా, ఎక్కడ పడితే అక్కడ ఉండలేదు. మీరే పని చెప్పినా చేస్తాను పిన్ని. నాకేమొద్దు, దీనికి ఇన్ని పాలు పట్టిస్తే చాలు. మా పరిస్థితి బాగోలేదని చెప్తే నీకు అర్థం కాదా? వెళ్ళు. మీరు అలా అంటే మేము ఎక్కడికి వెళ్ళాలి పిన్ని? ఎళ్ళి గంగలో దూకండి. పోతూ పోతూ ఏదో సంతరం మా కంటగట్టెళ్ళింది ఆ మహాతల్లి. మీరేడ్చినా కాళ్ళ మీద పడినా మిమ్మల్ని భరించడం మా వల్ల కాదు. ఏమండి, మీరండి. మీరేమీ మాట్లాడకపోతే సమస్య తీరిపోదు. దగ్గర బంధువులు అయ్యండి మీరే వాళ్ళని ఆదుకోకపోతే ఎలాగా? వీళ్ళని అనాథనం చేసి ఆ దేవుడు తప్పు చేశాడు. మీరు వీళ్ళని వదిలించుకుని ఇంకో తప్పు చేయకండి. సరే, ఎవరికి తప్పినా మాకు తప్పదు కదా. ఇద్దరిని చూసుకోవడం మా వల్ల కాదు. ఒకరిని మేం చూసుకుంటాం, ఇంకొకరిని వాళ్ళని చూసుకోమనండి. మరి మీ సంగతి ఏంటి? తప్పుతుందా? మేమే దాన్ని తీసుకెళ్తాం.
మేమిద్దరం ఒకే దగ్గర ఉంటాం బాబాయ్. దాన్ని పెంచి పెద్ద చేయటానికి చాలా కావాలి. అవన్నీ చేయటం ఈ వయసులో నీ వల్ల కాదురా. నేను లేకపోతే ఇది బతకలేదు బాబాయ్. ఒకరి నీడలో బతకాల్సిన వయసులో నువ్వు ఇంకొకరికి నీడివ్వాలనుకోవటం తప్పురా. దాన్ని వదిలి ఉండటం బాధైనా భరించాలి, తప్పదురా. అయ్యయ్యో ఏడవకమ్మా, ఏడవకు ఏడవకు. ఒరే సత్యం, తొందరగా రారా, బండికి టైం అవుతుంది. నేను తొందరగా పెద్దోడినైపోయి నా దగ్గరికి నేను తెచ్చుకుంటాను చెల్లి. పాపను వాళ్ళకెవరా? నా వల్ల కాదు బాబాయ్, నేను లేకుండా ఇది బతకదు. పాపని వాళ్ళు బాగా చూసుకుంటారా? ఏమ్మా, పాపను తీసుకోండి. బాబాయ్ అప్పుడే మొదలు పెట్టావా? ఆ పిల్లని తీసుకున్నా పోయేది, కొంచెం ఎదిగాక ఇంటి పని వంట పని అన్నా చేసేది. వీడు రెక్కలొస్తే ఎగిరిపోతాడని చెప్తే విన్నావా? వాళ్ళేమో పని చేసేదాన్ని తీసుకున్నారు, మనకేమో ఇంపోతారని అంటుకట్టారు. పిన్ని, చెల్లి చేత పనులు చేయిస్తారా? లేకపోతే అది మీ చెల్లిని కన్నబిడ్డలా పెంచుతుంది అనుకున్నావా? వాళ్ళకి ఊరికే పని మంచి దొరికింది. నాకు మీరెవరు వద్దు, నా చెల్లిని నేనే పెంచుకుంటాను. మీ కర్మ, ఎట్ట పడతారు సావండ్రా మీరు. పోనీ పిచ్చి పట్టిందా? నువ్వు పెంచలేవు గాని వాళ్ళ దగ్గరికి వెళ్ళరా. నీకే చెప్పేది. ఇవ్వు పిన్ని. ఒరేయ్, చంటి బిడ్డను పెంచడం మాటలు కాదురా. నీకే తిండికి గదిలేదు, దీన్ని ఎలా పెంచుతావరా? ఏదో ఒకటి చేస్తాను, నా చెల్లి నాకు ఇచ్చేయండి. పెంచుకుంటాడో పారేసుకుంటాడో వాడిష్టమే, మనకెందుకు ఎదవసంతా ఇచ్చేయి. అది కాదండి, దీన్ని మనతో తీసుకెళ్తే. అదంతా మనకు అవసరం లేదా, ఇచ్చేయి. తీసుకోరా. పోరా, దరిద్రం వదిలిపోయింది.
నీకిచ్చిన మాట ప్రకారం చెల్లికి ఏ కష్టం రాకుండా బాగా చూసుకుంటాను. మేమెక్కడికి వెళ్ళం, ఈ ఊర్లోనే ఉంటాం. ఊళ్ళో వాళ్ళు మాకు తోడుగా ఉన్నారు. సర్పంచ్ బాబాయ్ గారు కూడా మమ్మల్ని మంచిగా చూసుకుంటున్నారు. నువ్వు చనిపోయినా మాతో పాటు మాకు దగ్గరగా ఉన్నట్టే. అందుకే మాకే కష్టం వచ్చినా సంతోషం కలిగినా నీతోనే చెప్పుకుంటాం. నువ్వు కూడా మాకే కష్టం రాకుండా చూసుకోవాలి. అర్జున పాల్గొన, అర్జున పాల్గొన. అన్నయ్య, నాకు అమ్మా నాన్న లేరని ఎప్పుడూ అనిపించలేదు. ఒకవేళ వాళ్లే ఉన్నా నన్ను ఇంత బాగా చూసుకునేవాళ్ళు కాదేమో. మళ్ళీ జన్మంటూ ఉంటే నీకు చెల్లెలుగానే పుట్టాలి. చెల్లిగా కాదమ్మా, తల్లిగా పుట్టు. అప్పుడు మనిద్దరిని పెళ్లి కూడా విడతీయలేదు. ఇద్దరం కలిసే ఉంటాం. అన్నయ్య, పెళ్ళంటే గుర్తొచ్చింది. నాకు పెళ్ళవ్వగానే నువ్వు పెళ్లి చేసుకుంటానన్నావు కదా, నీకు పెళ్లి సంబంధాలు చూడనా? ఇదిగో, నీ పెళ్ళయ్యే వరకు నా పెళ్లి గురించి ఆలోచించొద్దని చెప్పానా లేదా? అర్జున పలుగున పాత్ర కిరీటి. ఏంటన్నయ్య ఇది? ఉరమగానే చెవులు మొయ్యడానికి నేనింకా చిన్నపిల్లని అనుకుంటున్నావా? నేను పెద్దదాన్నయ్యాను. నాకిప్పుడు ఉరుములంటే భయం లేదు. నువ్వెంత పెద్దదానివైనా నా కంటికి నువ్వు ఇంకా చిన్నపిల్లవేనమ్మా. నువ్వు చూస్తూ ఉండు, రాధన చేసుకోవడానికి వెతుక్కుంటూ వస్తాడ్రా. ఏంటన్నయ్య ఇది? ఎప్పుడు నా ధ్యాసేనా? నాకు లోకం నువ్వే కదమ్మా. నువ్వెందుకొచ్చావే? నువ్వు వెళ్ళిపో. నా కొంపకెవరూ రారు. ఓ ఉత్తరం రాదు, ఓ పండగ లేదు, పబ్బం లేదు.